అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదండి. నేను ఈరోజు ఒక దైవజనురాలిని మీ అందరికీ పరిచయం చేయాలని, ఆవిడ సాక్ష్యం వినాలని. వందనాలండి పద్మనేని గారు. మీ సాక్ష్యం మేము వినాలి. దయతో మీ సాక్ష్యాన్ని కొద్ది మాటల్లో చెప్పండి, దేవుని నామ మహిమార్థమై. అలాగే అమ్మా, తప్పకుండా చెప్తాను. మీ అందరికీ వందనాలమ్మా. ఇప్పుడు చెల్లి సాక్ష్యము చెప్పమన్నారు కాబట్టి ప్రభు నన్ను ఎలా రక్షించారు, ఇప్పుడు రక్షించారనేది సింపుల్గా చెప్తాను. మరి టైం సరిపోదు కాబట్టి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మరి నా జీవితంలోనికి రావటానికి ఉన్నారక్క. నేను ఫస్ట్ 10th చదివానమ్మా. తర్వాత నేను దేవుని మహాకృప వల్ల డిగ్రీ చేసి మరలా పీజీ చేశాను, ఎంఏ డబుల్ఎంఏ చేశాను. అమ్మో, కానీ అంత చదువుకున్నట్టు ఎవరికి అనిపించరు. నేను అసలు చదువుకున్నట్టే ఉండనమ్మా. తర్వాత మీరు ఉద్యోగాలు ఏమైనా చేశారండి? చాలా చేశానమ్మా, చాలా చేశాను. నైట్ స్కూల్ చెప్పాను, డే స్కూల్ చెప్పాను, డ్వాక్రాలో చేశాను, చాలా చెప్పాను. ఇంకా చెప్పడానికి సరిపోవు. కానీ మీరు ఏ వయసులో ఏసైని నమ్ముకున్నారండి? నేను చిన్న వయసులోనే, అంటే సుమారు ఒక 15 సంవత్సరాల వయసులో. అంటే మీ అమ్మగారు నాన్నగారు క్రైస్తవులా? నాన్నగారు అమ్మగారు క్రైస్తవులు కాదు. మేము పచ్చి విగ్రహారాధికులము. విగ్రహారాధన చేసేవారు. నన్ను కూడా పూజలు చేయించి మరి నోములు నోయించారు. మరి మీరు ఎలా మారారండి? ఒక సహోదరి సాక్ష్యము ద్వారా ప్రభు నా హృదయాన్ని తాకి దర్శించి నా మనసు మార్చారు. ఆవిడ సాక్ష్యం కొద్ది మాటల్లో చెప్తారా? కొద్ది మాటలో చెప్పాలంటే, నేను మీటింగ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక సహోదరి ప్రభు నమ్మకం చెప్పారు. చెప్పినప్పుడు ఇప్పుడే ఎందుకు, నేను చాలా చిన్నదాన్ని, చాలా వయసు ఉంది కదా, మరి నాకు అసలు సినిమాలు అంటే చాలా ఇష్టం, సినిమాలు చూడాలి, చదువుకుంటేనే సినిమాలు బాగా చూసేదాన్ని. అప్పుడే ఎందుకని నేను చెప్పినప్పుడు, అది కాదమ్మా, సమయం చాలా విలువైంది, యేసుప్రభుని నీవు నమ్ముకుంటే, యేసుప్రభు నీ హృదయంలోనికి వస్తే శాంతి సమాధానం కలుగుతుంది, నీకు రక్షణ భాగ్యం కలుగుతుంది, నీవెప్పుడు ఆనందంగా ఉంటావు అని చెప్పారు. చెప్పినా నేను వినలేదు. కానీ చెప్తున్నావు కదా, ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తావో నన్ను అడిగారు. అడిగితే నాకు ఆ ప్రశ్నకు అర్థం కాలేదు ఏం చెప్పాలో. అప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావని. కొరింథీ పత్రికలో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం, ఎంత గొప్ప రక్షణ పోగొట్టుకుంటే నువ్వు తప్పించుకోలేవమ్మా. కాబట్టి నేనంటాను అని చెప్పారు. నేనంటున్నా, నాకు చాలా సమయం ఉంది, చాలా సమయం ఉంది, ఇప్పుడు నేను మారు మనసు పొందను, బాప్తిస్మం తీసుకుని చెప్తున్నా. చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, లేదమ్మా రేపు నీది కాదని చెప్తూ ఉన్నారు. చెప్పినప్పుడు అప్పుడు వెళ్ళి సాక్షి విన్నాక మరలా మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉన్న సమయంలో ప్రభు మాట్లాడుతున్నారు నాతో. ఏమనంటే, ఇదే మిక్కిలి సమయం, రేపు నీది కాదు, ఇప్పుడే ప్రభువుని అంగీకరించని ఒక ఆత్మ మాట్లాడుతుంటే, లేదు లేదు నువ్వు చాలా చిన్నదానివి, చాలా వయసు ఉంది, ఇప్పుడే ఎందుకు ప్రభువుని అంగీకరించడం, వద్దు, ఎంజాయ్ చేయి లోకంలో అని ఒక ఆత్మ మాట్లాడుతుంది. అప్పుడే నాకు చాలా తలపోటుగా ఉండి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నా మనసు చాలా గందరగోళం అనిపించింది. ఆ సమయంలో యేసు ప్రభువా, నువ్వు ఎవరివో నాకు తెలియదు, కానీ నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు ఒకే మనసు ఉంచు, 2 మనసులు వద్దని నా మనసులో నేను అలా చెప్పుకున్నప్పుడు ఆ ప్రభు మాట్లాడుతున్నా నాతో, నేను నిజమైన దేవుడను కాబట్టి నీతో మాట్లాడుతున్నా, రేపు సమయం నీది కాదు, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని చెప్పినప్పుడు వెంటనే నాకు భయం వేసింది. అయితే రేపేమవుతా, నేను చనిపోతానా అని చాలా భయపడ్డాను. కానీ అప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు, లేచి బాప్తిసం తీసుకో, లేచి బాప్తిసం తీసుకోమని మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు వెంటనే పాస్టర్ గారు పిలుస్తున్నారు, రండి సమయం అయిపోతుంది, బాప్తిసం తీసుకున్న వాళ్ళు ముందుకు రండి అని పిలిచినప్పుడు నేను వెళ్ళి బాప్తిసం తీసుకున్నా. ఎప్పుడైతే బాప్తిసాల్లో కొన్ని ప్రమాణాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రమాణాలతో ప్రభు సన్నిధిలో నేను ఎప్పుడు ఒప్పుకున్నానో అప్పుడు నిజంగా దేవుని బిడ్డగా ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు వివాహం కూడా చేసుకోకుండా సేవకే అంకితం చేసుకున్నానని చెప్పారు. మీరు దేవుని సేవ వేరే వేరే ప్రాంతాల్లో ఎక్కడైనా చేశారండి? ఏలూరు చుట్టుపక్కలే చేశారా? నేను దేవుని బిడ్డగా ఉన్నప్పుడు, విశ్వాసిగా ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేస్తూ, వాక్యం చదువుతూ, ప్రార్థన చేసుకుంటూ, మరి సంఘ కూడికలకు వెళుతూ
ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో చాలా కార్యాలు చేశారు. నేను విశ్వాసిగా జీవిస్తున్నప్పుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా ప్రతి విషయంలో నాతో మాట్లాడుతూ ఉన్నవారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటే ఒక మాట ఉంది కదా, సింహము గర్జించిన ఎడల భయపడని వాడెవడు. సింహం గరిస్తే భయపడని వాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేనే పడేదాన్ని. కనుక నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా నన్ను ఇంకా నీ బిడ్డగా మలుచుకో నాయనా అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆయన చిత్తానుసారంగా నడుచుకోవటానికి నాకు అవకాశం కల్పించారు. నేను ప్రభువుతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఎక్కువగా బుక్స్ చదువుతూ ఉండేదాన్ని. చదువుతూ ఉన్నప్పుడు మరి చిన్న వయసులోనే మరి నాకు వివాహం చేసుకోవాలని చాలామంది వస్తూ ఉన్నప్పుడు అప్పుడు నేను అన్నాను, ప్రార్థన చేశాను. ప్రభు నాకు చెప్పారు, నీవు వివాహం చేసుకోవద్దు, నీవు నా కొరకు జీవించమని ప్రభు చెప్పారు. ఆ మాట నేను ప్రభు సన్నిధిలో తీసుకుని నాటి నుండి నేటి వరకు నేను దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నానమ్మా. దేవునికి స్తోత్రం. మీరు ప్రసంగాలు చేయడానికి వేరు వేరు ప్రాంతాలకు వెళ్తుంటారు కదా, మరి మీరు ఇలాగా అంటే కొంచెం సన్నగా సరిగ్గా తిననట్టుగా ఉన్నారు కదా, మరి మీ ఆరోగ్య విషయంలో దేవుడు చేసిన కొన్ని గొప్ప కార్యాలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి. మీ పట్ల దేవుడు చేసిన అద్భుత కార్యాలు, మీ జీవన విధానము ఎలా కొనసాగింది, దేవుల్లో మీరు ముందుకి ఎలా కొనసాగారు తెలియజేస్తారా? తప్పకుండా. నేను దేవుళ్ళు కొనసాగటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రార్థన, వాక్యము, ఈ రెండు చాలా ముఖ్యమైనవండి దేవుని సన్నిధిలో. ఎందుకంటే వాక్యము చదవాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. అప్పుడు ప్రార్థన చేస్తున్నామంటే దేవునితో మాట్లాడుతున్నాం, వాక్యం చదువుతున్నామంటే వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అర్థం చేసుకోండి. ప్రార్థన చేస్తున్నాము, దేవునితో మాట్లాడుతున్నాం, వాక్యం చదువుతున్నాము, దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆ రీతిగా ఉన్నప్పుడు ప్రభు చాలా విషయాలు నాకు బయలుపరుస్తూ కళల ద్వారా, దర్శనాల ద్వారా, స్వరం ద్వారా వినిపించిన మాటలకు నేను ఈ లోకంలో ఏమయ్యానంటే లోకానికి నేను బానిసను కాకుండా నా దేవునికి బానిసనైపోయి, ప్రభువా బ్రతికితే మీ కొరకు, చనిపోతే లాభమని క్రీస్తు కొరకు నా జీవితాన్ని సమర్పించుకుని ఇంకా నేను వివాహం చేసుకుని ప్రభువా మీ పరిచర్య చేస్తానని దేవుని సన్నిధిలో అలా ఒప్పుకుంటూ ఉన్నప్పుడు అనేకమైన ప్రాంతాల్లో ప్రభు ఆత్మ ద్వారా తీసుకెళ్ళి అనేక స్థలాల్లో బలముగా ప్రభు వాడుకుంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు 1-2 కొంచెం వివరిస్తారా? తప్పకుండానమ్మా. 1-2 ఏముంది, చాలా ఉన్నాయి. కానీ మరి చెల్లి అడిగారు కాబట్టి ముఖ్యమైనవి నేను చెప్తాను. మరి నా జీవితంలో చెప్పాలంటే నా జీవితం అంతా విశ్వాస జీవితమే, ప్రభు పైన ఆనుకోవటం. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నేను ఆ రీతిగా దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ ప్రభు చెప్పిన మాటలు వింటూ ఉన్నప్పుడు అప్పుడు కొన్ని పరిస్థితుల్లో కొన్నిసార్లు మరి నా జీవితంలో ఒక అద్భుతమైన చాలా ఉన్నాయి సాక్ష్యాలు. మీరు ఏ పని చేయట్లేదు కదండి, ఏ ఉద్యోగం చేయట్లేదు కదా, మరి మీకు పోషణ ఎలా జరుగుతుంది? పోషణ అనేది చాలా ముఖ్యమైనది. కానీ ఎందుకంటే యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు కొదువై ఉండదు. 34వ కీర్తన మరి 8వ వచనంలో ఒక మాట ఉంది, ఏమనుందంటే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడని వాక్యం ఉంది. తర్వాత సింహ పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రభు పైన ఆనుకుని ప్రభు వైపు చూస్తూ ప్రభువుని అడుగుతున్నాను కాబట్టి ప్రతి అవసరత నాకు ప్రభు తీరుస్తూ ఉన్నారు. ఆ అవసరతను బట్టి నా పోషణ జీవన విధానం వెళ్ళిపోతుంది. అంత మాత్రమే కాదు, మరి ఒక చోట స్కూల్లో కూడా చెప్పాను. ఆ స్కూల్లో కూడా ప్రభు చాలా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. ఇంకా అది కూడా ప్రభు వద్దన్నప్పుడు ఆపేసి పరిపూర్ణంగా ప్రభు పరిచర్యలో ముందుకు కొనసాగిపోతున్నాను. గ్యాస్ విషయంలో దేవుడు మిమ్మల్ని ఎలా పోషిస్తున్నాడో చెప్పారు. మీ జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చాలా చేశారని చెప్పారు. వాటిలో 1-2 వివరంగా చెప్పగలరండి? అలాగే, తప్పకుండా. అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం అంటే ఒకసారి నేను గ్యాస్ బండ్ విషయంలో చాలా అద్భుతం అండి. మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను.
గ్యాస్ నాకు ఇంచుమించు ఒంటరిగా ఉన్నాను కాబట్టి 1 సంవత్సరం వరకు వస్తుంది. తర్వాత అయిపోయిన తర్వాత గ్యాస్ అయిపోయిందండి. గ్యాస్ అయిపోయినాక ఇంకా లేదు. చాలా బాధపడుతూ ఉన్నాను. ప్రభువా గ్యాస్ అయిపోయింది, గ్యాస్ తెచ్చుకోవడానికి డబ్బులు లేవు, మీ పైనే కదా నేను ఆనుకుని ఉన్నాను, నాకు ఎవరు సహాయం చేస్తారు ప్రభు అని నేను దేవుని సన్నిధిలో కన్నీటితో విజ్ఞాపన చేసినప్పుడు నేను సరే ప్రక్కన కొంచెం వాళ్ళ గ్యాస్ మీద అన్నం పెట్టి వండిన తర్వాత నాకు మనసు అంగీకరించటం లేదు. ఆ టైంలో ప్రభువా మరి వాళ్ళు ఏం చేయాలని చాలా బాధపడుతూ ఉన్నప్పుడు సరే సింపుల్గా మనసులో ఒక ప్రేరేపణ కలిగి కొంచెం నీళ్ళన్న వేడి చేద్దామని కొంచెం నీళ్లు అలా గ్యాస్ మీద పెట్టానండి. ఆ గ్యాస్ మీద పెట్టినాక నీళ్లు కాగినాయి, టీ కాగింది, గ్యాస్ వెలుగుతూ ఉంది. సరే గ్యాస్ వెలుగుతుంది కదని నేను మళ్ళీ ఏం చేశానంటే కొంచెం రైస్ కడిగి నేను స్టవ్ మీద పెట్టాను. ఇంకా అలాగ అయిపోయిన గ్యాస్ కంటిన్యూస్లీ 3 నెలలు వచ్చిందండి. 3 నెలలో లేక 4 నెలలో నేను గమనించలేదు, కానీ చాలా ఆశ్చర్యం, అందరికీ ఆశ్చర్యపోయారు. ప్రభు అది ఎంత గొప్ప ఆశ్చర్యం అంటే ఊహించలేని కార్యములు. అందుకే ప్రభు చెప్పారు, ఉన్న వాటిని లేని వాటిని ఉన్నవాటిగా చేసే దేవుడని ప్రభు ఆ సమయంలో రుజువుపరుచుకున్నారు. దేవునికి స్తోత్రం. అలాగే మొన్న ఈ మధ్య మీకు జ్వరం ఉన్నప్పటికీ ఒంటరిని అయిపోయి నేను ఎవరికి నా బాధ చెప్పుకోను. ఎందుకంటే నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, ఆయన తప్ప నాకు ఎవరు సహాయకులు లేరు, నేను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని నాకు నేనుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ విజ్ఞాపన చేసుకుంటూ బాధపడుతూ అట్లా ఉన్నప్పుడు అప్పుడు ఒక్కసారి అయితే 1 పాయింట్ బ్లడ్తో ఏమీ లేకుండా రికవర్ అయిపోయాను. సెకండ్ టైము జలుబు, జ్వరం, దగ్గు, తలపోటు ఇవన్నీ వచ్చినప్పుడు టెస్టులు చేయించినప్పుడు అప్పుడు నాకు ఏమైందంటే ప్లేట్లెట్స్ పడిపోవటం, టైఫాయిడ్ రావటం, బ్లడ్లో ఇన్ఫెక్షన్, ఇంకెక్సెట్రా ఇవి వచ్చేసినాయి. అప్పుడు కూడా చనిపోయే పరిస్థితిలోకి వచ్చింది. కానీ దేవుడు ఆ స్థితిలో నుండి కూడా ప్రభు నన్ను లేవనెత్తి స్వస్థపరిచారు. 2 మరలా మొన్నొకసారి కూడా భయంకరంగా వచ్చింది, అప్పుడు కూడా చనిపోతాను అనుకున్నాను. 3 మళ్ళా అంటే 19వ సంవత్సరంలో రక్తహీనత 1 పాయింట్ బ్లడ్లో బ్రతికాను. 24లో మరి ఈ ప్లేట్లెట్స్ పడిపోవటం, మరణ పంచుల వరకు వెళ్ళాను, కానీ ప్రభు నన్ను స్వస్థపరిచారు. 3వదిగా ఈ 25లో మరి ఇంచుమించు జనవరి నుండి ఫిబ్రవరి, మార్చి వరకు కూడా చాలా భయంకరమైన మరలా నా శరీరంలో నరక వేతన పడి చాలా బాధపడ్డానండి. అది కూడా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం, మీ చిత్తమైతే ప్రభు బ్రతికించి సాక్షిగా నిలబెట్టి మీ పరిచర్యలో వాడుకోనండి, లేని ఎడల మీ రాజ్యానికి చేర్చుకోండి, ఒకవేళ నాలో ఏమైనా అపరాధ దోషాలు ఉంటే క్షమించండి ప్రభు అని ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు అండి ప్రభు కళల ద్వారా మరలా దర్శనాల ద్వారా మాట్లాడి నన్ను స్వస్థపరిచి మరలా ఆయన పరిచర్యలో వాడుకుంటున్నారు. దేవునికి ప్రార్థన ఇదే విషయంలో ప్రార్థన, మన కష్టం వచ్చినప్పుడు ప్రార్థన కాదు, లేకపోతే ఏదో శోధన వచ్చిందని ప్రార్థన కాదు, కానీ నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుని శక్తి పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, ఒక ప్రార్థనే కాదు, ప్రార్థనకు తోడు వాక్యము కూడా చదవాలి. ప్రార్థన ఎంత చేస్తున్నామో ఇంచుమించు వాక్యము కూడా అంతసేపు చదివినప్పుడు అప్పుడు ప్రభువుకి మన మనవులు చెప్పుకుంటున్నాం, ప్రభువు వాటికి సమాధానం వాక్యములో నుండి మనకి జవాబిస్తారు. కాబట్టి ఈ కడవరి దినాల్లో ప్రార్థన మరువవద్దు, వాక్యం చదువుట విడవవద్దు. ఇప్పుడు ఈ కాలంలో యవనస్తులైన ప్రతి వారికి, స్త్రీలకు, పురుషులకు, చిన్నపిల్లలకు, పెద్దవారికి అందరికీ చెప్పే మాట ఒకటే, ప్రభు రాకడ చాలా సమీపంలో ఉంది. ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది రక్షించబడి దేవుని బిడ్డగా బాప్తిసం పొంది ప్రభువులో సాగిపోతే ఆయన రాకడ సమీపంలో ప్రభు బోరధ్వనితో వచ్చినప్పుడు, దేవదూతలతో వచ్చినప్పుడు ఆయన స్వరం వింటే మనం ఎక్కడికి వెళ్తాం? రెప్పపాటున ప్రభు యేసుక్రీస్తుతో మరి మధ్యాకాశానికి వెళ్ళగలం. ఇదే నా కాంక్ష, ఇదే నా ఆశ. కాబట్టి మరి దేవుని సన్నిధిలో మీరందరూ కూడా అలాగా ప్రభు కొరకు జీవించాలని మనం చేసుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే చెల్లి నాకు పరిచయం చేసి మరి యూట్యూబ్లోకి ఈ సాక్ష్యం వినిపించినందుకు
మొట్టమొదటిగా దేవాది దేవునికి కోట్లాది వందనాలు, చెల్లికి కూడా చాలా చాలా వందనాలు చెల్లిస్తున్నాను. మరి సాక్ష్యం ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నా కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేయమని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. సెలవు తీసుకుంటాను. వందనాలు. విన్నారు కదండి అక్క సాక్ష్యం. ఇక చాలా ఉంది చెప్పాలంటే. అక్క నాకు చాలా విషయాలు చెప్పారు, కానీ టైం లేదు, బోర్ ఫీల్ అవుతారని నేనే అంటే కొంచెం కొంచెం చెప్పింది అక్క. ఏదేమైనా ఆ ప్రార్థన అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తుంది. నాకు ఎప్పుడన్నా అనారోగ్యాలు వచ్చినప్పుడు అక్క నేను అర్ధరాత్రి టైం సెన్స్ లేకుండా మాట్లాడుకుంటా. ఎలా అంటే నాకు ఏదైనా ఆందోళన అనిపించినప్పుడు నేను అక్కకు ఫోన్ చేస్తాను. అక్క ఫోన్ లిఫ్ట్ చేసి రాత్రి 2 అయినా 3 అయినా నాతో మాట్లాడతారు, దేవుని మాటలు చెప్తారు, నా కోసం ప్రార్థన చేయమని అడుగుతారు, చేస్తారు. ఆవిడ అలా ప్రార్థన చేస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, నేను నిద్రలోకి జారుకుంటాను. ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి మా మధ్యలో. అక్క మంచి ఆత్మీయురాలు కాబట్టి నాకు చాలా ఇష్టం. నన్ను దేవునిలో చాలా బలపరిచింది, నాకు చాలా ధైర్యం చెప్పింది, ఇలా ఉండాలి అలా ఉండాలని దేవుని మాటలు చెప్పి నన్ను చాలా ప్రోత్సహించారు అక్క. అందుకే నాకు అక్క అంటే చాలా ఇష్టం. అక్క నేను చాలా మీటింగ్స్కి వెళ్తుంటాము. అక్క మంచిగా వాక్యం బోధిస్తారు. ఎవరన్నా అక్కనే వాక్యానికి అవకాశం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. కొన్ని మీటింగ్స్కి వెళ్ళి అక్క చెప్తూ ఉంటారు కూడా. నేనేమో పాటలు పాడడానికి, అక్కేమో వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉంటాము దేవుని మహాకృపను బట్టి. అందువల్ల నేను అక్క ఎప్పటి నుంచో హెవెన్ ఛానల్లో కూడా అక్క వాక్యాలు చెప్పారు, అలాగే మీటింగ్స్లో కూడా వాడబడుతున్నారు. అదంతా దేవుని కృప మా పక్షాన. సో ఈ విధంగా అక్కతో ఈరోజు ఈ విధంగా సాక్ష్యం చెప్పడం, మేము కలిసి ఉండడం దేవుని కృపగా భావిస్తున్నాను. అందరికీ వందనాలు. అక్క సాక్ష్యం ద్వారా మీరు మా మేలులు పొందుకోవాలని, దేవుని నామాన్ని మహింపరచాలని కోరుకుంటున్నాము. అందరికీ అక్క ఫోన్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ప్రార్థన అవసరతలు ఉంటే అక్కకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. అలాగే నా పాటలు కూడా వీక్షించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.